ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి కార్యక్రమం పెట్టాం. కేజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. వాస్తవానికి ఏమిటి, 2015లో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది. అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క, ఎస్డిజి చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డీస్. ఇది ఎస్డిజిసే ఈరోజు అభివృద్ధికి కొలమానం. ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక్క మాట లేదు. మీ అందరు కూడా ఇచ్చాను ఆ పేపరు. 17 అంశాలు ఉన్నాయి, అందులో 691 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, దేశం పరిస్థితి ఏమిటి? దేశం మొత్తం ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. ఎస్డిసిస్లో ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. మనం సిగ్గుపడాలి. మనం 4వ దేశం అవుతాం, 3వ దేశానికి జంప్ చేయబోతున్నాం. నీతి ఆయోగ్ చెప్పింది, IMF చెప్పిందని కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే $4 ట్రిలియన్ వ్యవస్థలో అడుగు పెడుతున్నామని చెప్పడం కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. అభివృద్ధి కాదు, సుస్థిర అభివృద్ధి. అభివృద్ధికి సుస్థిర అభివృద్ధికి తేడా ఉంది. ఇదేదో కమ్యూనిస్టుల నినాదం కాదు, సోషలిస్టుల నినాదం కాదు. ఇది ఫక్తు పెట్టుబడిదారి నినాదం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక్కటన్నా మనం అందుకున్నామా? దేశం 109వ స్థానంలో ఉంటే దేశంలో మన స్థానం ఎక్కడుంది? 10వ స్థానంలో ఉన్నాం. 10వ స్థానంలో ఉన్నాం. అంతేకాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, క్వాంటమ్ వ్యాలీ, మొత్తం 5-6 రకాల వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో మన స్థానం ఏమిటి? మన హిందూ ఒక డేటా మొత్తం సేకరించి ఇచ్చారు. దేశమే వెనకబడిపోయింది వీటన్నిటిలో. అమెరికా, చైనాలకి మనకి అసలు చాలా దూరం ఉంటే ఇందులో మనం ఎక్కడున్నాం? క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటంలో కనీసం సెమీ కండక్టర్ని చేసుకునే పరిస్థితిలో కూడా, తయారు చేసుకునే పరిస్థితిలో కూడా లేవు. 11 ఏళ్ల తర్వాత మోడీ రోజు ఇదే చెబుతుంటాడు.